హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5 నిమిషాల్లో సులభంగా పాలు సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని తీసుకుందాం. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం. ఇందులో ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నానండి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియాని తీసుకుందాం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. సేమియా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసుకోవచ్చండి, టెన్షన్ పడకుండా. ఇప్పుడు సేమియా చూడండి నూనెలో వేగిందండి. 5 నిమిషాలు సరిపోతుందండి. ఇప్పుడు పక్కన వాటర్ పెట్టుకున్నాం కదండి, వేడి వేడి వాటర్. ఒక కప్పు సేమియాకు 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వేడి వేడి వాటర్ వేసేసరికి ఒక 3 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూడండి చూడండి ఇప్పుడు అదే సేమియాలోకి ఒక కప్పు పాలను తీసుకుందాం. ఇక్కడ ఎక్కువ పాలు కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఒక కప్పు పాలు తీసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఇలానే కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒక కప్పు చక్కెర సరిపోతుందండి. ఇక్కడ ఒక కప్పు చక్కెరను తీసుకున్నాను. ఇలా చక్కెర తీసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేద్దాం. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా తీసుకున్నామండి. అంతే అండి, ఈజీ రెసిపీ. 5 నిమిషాలలో చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం అయినా కూడా బాగా కుదురుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, రెడీ అయిపోయిందండి సేమియా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు శ్రవంతి కోట వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.